హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ గుంటూరు. ఈరోజు మనం కారు టైర్స్ గురించి చిన్న చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పడం కోసం మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే జనరల్గా మనం ఏదైనా ఒక టైర్ వేయించేటప్పుడు మనం ప్రైస్ వేరియేషన్ చూసుకుంటామండి. ఒక 2-3 షోరూమ్స్లో ఎంక్వైరీ చేసి మనకి ఏ బ్రాండ్ కావాలో, ఏ సైజు కావాలో దాన్ని బట్టి మనం ప్రైస్ కంపేర్ చేసుకుంటాము. ఉన్నదానిలో బెస్ట్ ప్రైస్ చూసి మనం టైర్ వేయిస్తామండి. కానీ మీకు ఆ టైంలో అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి ఉందండి, అదే స్పీడ్ రేంజ్. అంటే మనం టైరు ఏ స్పీడ్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది, ఎంత స్పీడ్ వరకు మనం ఆ టైర్స్ వేసుకుంటే ఎంత స్పీడ్ వరకు వెళ్ళొచ్చు అనేది మనకి టైర్ మీదే ఉంటుందండి. అది కోడ్ స్పీడ్ రేంజ్ అంటారు. అది ఒకసారి చూద్దామండి. ఇది వచ్చి ఫస్ట్ ఇది చూడండి, మీకు టైర్ సైజ్ వచ్చి 235/50 R18 అండి. 235 అంటే మీకు టైర్ విడ్త్ అండి. మీకు టైర్ విడ్త్ అటు చివరి నుంచి ఇక్కడ వరకు టైర్ విడ్త్ అది 235 అనేది. తర్వాత ఈ 50 అనేది యాస్పెక్ట్ రేషియో అండి. అంటే ఈ టోటల్ విడ్త్లో ఇది 50% ఉందన్నమాట. ఆ 50 అనేది అదండి. R అంటే రేడియల్ టైర్స్ అండి. 18 అంటే మనకి ఈ విడ్త్ అండి, 18 ఇంచెస్ అనమాట. ఇటు కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి. నెక్స్ట్ వచ్చండి మీకు అలాగే టైర్ మ్యానుఫ్యాక్చర్ కూడా చూసుకోవాలండి మనం టైర్ పర్చేజ్ చేసేటప్పుడు. ఇది చూడండి 28-24 అని ఉంది. ఈ చివరిలో ఉండేది 24 అంటే ఇయర్ అండి. ఈ 28 అనేది మీకు ఏంటంటే 2024 ఇయర్లో 28th వీక్ అండి. మీరు అలా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏ మంత్ మ్యానుఫ్యాక్చర్ అనేది. దాని తర్వాత మనకి మెయిన్గా వచ్చి స్పీడ్ రేంజ్ అండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఇది వచ్చి చూద్దాం ఒకసారి రండి. ఇది వచ్చి 97W అని ఉంది చూడండి ఇక్కడ. ఈ 97 అనేది మనకి టైరు ఎంత వెయిట్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది అనేదండి. దాని గురించి మనం ఫ్యూచర్లో ఇంకో వీడియో చేద్దాము. నెక్స్ట్ W అండి. ఈ W అనేది మెయిన్ అండి, స్పీడ్ రేంజ్. మనకి W అంటే నేరుగా మనం 270 కిలోమీటర్స్ స్పీడ్ వరకు వెళ్ళొచ్చండి. అంటే మీకు L అంటే 120 స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తుందండి టైరు. అలాగే N అంటే 140 అండి, P 150, Q 160, R 170, S 180, T 190. నెక్స్ట్ H అంటే 210 అండి. నెక్స్ట్ V 240, W 270, Y 300 అండి. ఇదంతా స్పీడ్ రేంజ్ అండి. మనం దాని ప్రకారం చూడాలండి. అలాగే ఈ టైర్ కూడా చూద్దాం. అలాగే ఇది వచ్చి 107H అని ఉందండి. H అంటే 210 స్పీడ్ వరకు వెళ్ళొచ్చండి. అంటే మనకి ఏంటంటేనండి హైవేస్లో మనం లోకల్లో తిరిగేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏమీ మనం రావండి, ఇలాంటి ఇష్యూస్ ఏమి. కానీ మనం హైవేస్లో వెళ్ళేటప్పుడు లాంగ్లో మనం కొత్త టైర్ ఉన్నా సరే మనకి వెహికల్కి ఆ స్పీడ్ రేంజ్ అనేది కొంచెం మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం చూస్తున్నాము ప్రజెంట్ ఆ టైర్స్ బాగున్న టైర్లు కూడా యాక్సిడెంట్స్ అయ్యి టైర్ బరస్ట్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే చాలా సందర్భాలు చూసాము. అది దానివల్లేనండి స్పీడ్ రేంజ్. మనం ఏంటంటే ఆ టైరు దానిలో స్పీడ్ రేంజ్ ఎంత ఇచ్చారో అంతవరకే సపోర్ట్ చేస్తుందండి. ప్లస్ ఏంటంటే మీకు హైవేస్లో మనం లాంగ్ వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా ఒక 600 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఇవ్వటం మంచిదండి మీకు. ఎందుకంటే ఈ టైర్కి హైవేస్లో వెళ్ళేటప్పుడు హై స్పీడ్లో టైర్ హీట్ ఎక్కుతుందండి. మనకి ఈ రోడ్డుకి టైర్కి మనకి ర్యాపిడ్ జరిగి టైరు టెంపరేచర్ పెరుగుతుంది. దానివల్ల బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరేంటంటే హైవేలో వెళ్ళేటప్పుడు లాంగ్ వెళ్ళేటప్పుడు కొంచెం మనం ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మ్యాక్సిమం వీలైనంత టైం వరకు మనం వెహికల్ కనుక ఆపితే కనుక ఆ టైరు ఆ టెంపరేచర్ అనేది తగ్గుతుందండి. ఆ నెక్స్ట్ ఏంటంటే మీకు ఎయిర్ కూడా వచ్చండి. మామూలు ఎయిర్ కన్నా కానీ నైట్రోజన్ ఎయిర్ చాలా బెస్ట్ అండి హైవేలో వెళ్ళేటప్పుడు. అదేంటంటే మీకు ఆ టైర్ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తుందండి నైట్రోజన్ ఎయిర్. దానివల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఏది టైర్ వల్ల ఏదన్నా బరస్ట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. మీరు నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేసుకోవడం చాలా మంచిదండి. మీకు మామూలు ఎయిర్ ఉన్నా కానీ నైట్రోజన్ కూడా దానిలో మిక్స్ అవుతుందండి. నైట్రోజన్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే డౌట్తో ఉంటారు మామూలు ఎయిర్ ఉన్నప్పుడు నైట్రోజన్ పెట్టకూడదేమోనని. నైట్రోజన్ కూడా పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఉన్న ఎయిర్ మొత్తం కంప్లీట్గా తీసేసి నైట్రోజన్ ఎయిర్ అయినా పెట్టుకోవచ్చండి. అది కొంచెం ఈ ప్రికాషన్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి.